సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య జ్ఞానంలో అలాగే ఆరాధనలు ఆదిలో ఎంతవరకు మీరు అతిశయించింది మా పట్ల చూపించమని ప్రార్థిస్తూ ఆత్మీయమైన ఆహారాన్ని భుజించడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉంటారు. ఆమేన్. క్రైస్తవ గీతం వస్తున్నటువంటి ప్రకారం పాట యెహోవా నామమున ఆలపించిన కీర్తనతో దేవుని నామమున మహిమపరచుకుందాం. యెహోవా నామమున ఆలపించెను తన మహాదయను నన్ను కరుణించెను. యెహోవా నామమున ఆలపించెను తన మహాదయను నన్ను కరుణించెను.
పరిశుద్ధాత్మ యొక్క నామమున అప్పుడు నేను దేవుని బలిపీఠకు నాకు ఆనంద సంతోషం కలిగించేందుకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదును. ప్రభువునందు ప్రియులారా, యథార్థంతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన మన పాపం ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తుట మనకు క్షమాపణ దయచేయాలని వేడుకుంటున్నాము. విమోచన సరస్వతిగా దేవ, దీనుము పాపులకు మేము స్వభావముగా పాపులు మరియు అభివృద్ధులు మరియు తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసి మరియు నేను చెప్పుకొనొచ్చు ఉన్నాము. కావున మేము మా ప్రభువు యేసు నిమిత్తమున నీకు బ్రతుకుచు వేడుకొనొచ్చు మిదే కనికరం గల నీ యొద్దకు ఆశ్రమమునకై వచ్చుచున్నాము. మన పరలోకమున సరస్వతి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోయిన కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపలన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం వచ్చి వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధ ఆత్మను గ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణం ఆదరించువాడు. నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీద రప్పించును. ఓ ప్రభువా, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమములను బట్టి నాకు న్యాయము తీర్చుము.
పొందిన ప్రభువా, నీ వినయ సేవకుల ప్రార్థన కరుణతో చెవియొగ్గి నీకు ఇష్టమైన వాటిని అడిగినట్లు వారిని నడిపించి వారి మనం అంగీకరింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగంలో జీవించి పరిపాలించుచున్నట్టు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. తిరుత్తములోని 9వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచన భాగం నుండి 11వ వచన భాగం వరకు లేఖన భాగాన్ని శ్రీమతి బడుగు మేరీ ప్రభావతి గారు చదవాలని ఆహ్వానిస్తున్నారు. తర్వాతి 9వ ఆదివారం కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి ప్రారంభము. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్టు ఈ సంగతులకు మనం దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకు లేచి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండదు, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉండము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉండము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నవాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏ దైవం మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయను. ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం ఎంత పడింది. తిరుత్తములోని 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం మొదటి శ్లోకంలో వచ్చిన శ్రీ తెలంగాణ భాస్కర్ గారు వాక్య భాగం చదవాలని ఆహ్వానిస్తున్నారు. తొమ్మిదవ ఆదివారం ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్య భాగము లోకా రాసిన సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. లోకా సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనేను, ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండేను. వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని యొక్క వారి మీద నేరం మోపబడగా అతను వారిని పిలిపించి, నిన్ను గురించి నేను వింటున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వం లెక్క అప్పగించము. నీవు ఇక మీద గృహ నిర్వాహకుడు ఉన్న వల్ల కాదని వారితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనుల నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేయను అవ్వలేను, వ్యక్తిమెత్త సిగ్గుపడుతున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు తన ఇంట్లో చేర్చుకున్నట్లు ఏమి చేయవలో నాకు తెలియననుకొని తన యజమాని రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత ఇచ్చి ఉన్నావని మొదట వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని రాసుకోమని వారితో చెప్పాను. తర్వాత వాడు నీవు ఎంత ఇచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూములు గోధుమని చెప్పినప్పుడు వాడితో నీవు నీ చీటీ తీసుకొని 8 తూములని రాసుకోమని చెప్పాడు. అన్యాశ్రయన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకోడని వారి యజమానుడు వారిని మెచ్చుకోను.
వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ ధర్మను బట్టి చూడగా యుక్తుబరులై ఉన్నారు. అన్యాయపు సిరివలన మీ స్నేహితులను సంపాదించుకోనండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్తున్నాను. ఏర్పాటు చేయబడిన స్వార్థ పాటి వాళ్ళు ఇంత ప్రయత్నం. అపోస్తలుల విశ్వాస ప్రమాణమును కలుసుకోవడం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తిగా దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భం ధరింపబడి కన్యగా పుట్టి పొందిన అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినందుకు అదృశ్యంలో చనిపోయిన వారి నుండి మూడవ నుండి పరలోకం నుండి సర్వశక్తి వచ్చిన సజీవులను మృతులను తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచున్న పరిశుద్ధాత్మ నమ్ముచున్న పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధ సవాసం పాప క్షమాపణ శరీర పునరుద్ధానం నిత్య జీవం అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. సమయంలో ఈరోజు మనకి దేవుని వర్తమానం నుంచి దైవ సేవకులు మన గురువర్యులు కె జసుక్యారి గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. వాక్య సందేశానికి ముందుగా 297వ కీర్తన ధరణి పాలై
సమాధానం కలిగిన కాక దర్శిస్తున్నాము. ప్రముఖమైన దేవుని సంగమం, దేవుడి తన ఉచితమైన చెప్తున్నారు. గతించిన ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుడు సురక్షితంగా క్షేమంగా ఉంచిన త్రియేక దేవునికి నా వందనము తెలియజేస్తున్నాను. ఎందుకంటే భయంకరమైన కరోనా వైరస్ ప్రాప్తిస్తున్న సమయంలో ఎవరికి ఎటువంటి హాని కలగకుండా దేవుడు కాపుదల దయచేసి దేవాలయంలో అడుగు పెట్టడానికి ఇచ్చిన మహాభాగ్యం బట్టి ధన్యత బట్టి దేవాది దేవుని పొందడం చెల్లించే వారంగా ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలు పాల్గొని మహిమ పొందడానికి ధన్యత బట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో మనకు చెప్పబడిన 2 పాఠ్య భాగములు చదువుగా ఉన్నాం. ఈరోజు 2 పాఠ్య భాగంలో ప్రధానమైన విషయం స్టీవర్షిప్, గృహ నిర్వాహకుడు. ఈ గృహ నిర్వాహకుడు యొక్క విశిష్టతను గురించి మనము తెలుసుకుందాం. పాలస్తీనా దేశంలో యూదులు అనేకులు, ఇజ్రాయేలులు వారు తమ తమ ఆస్తులను, తమ గృహాన్ని, తన వ్యాపారాన్ని గృహ నిర్వాహకుడికి ఒకడు నమ్మకమైన ఒకడు వాడు పెట్టుకుని అప్పగించి వెళ్ళిపోతాడు దూర ప్రాంతాలకి. అవన్నీ అప్పగించిన తర్వాత నేను వచ్చేటంత వరకు వీటి మీద అధికారిగా ఉండి, గృహ నిర్వాహకుడిగా ఉండి, నమ్మకంగా ఉండి, నీ మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కరెక్ట్గా లెక్కలు అప్పగించని ఒక దగ్గర గృహ నిర్వాహకుని పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు పాలస్తీనా దేశంలో పెద్ద పెద్ద ఉన్నతమైన వారు. అయితే ఆస్తికి కరెక్ట్గా వారిని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆస్తికి జాగ్రత్తగా లెక్క చెప్పాలి. ఎంత వచ్చింది. మనకు బైబిల్లో గృహ నిర్వాహకత్వము చేసిన వారు కొంత జాబితాను మనం చూడగలుగుతున్నాం. అబ్రహామునికి గృహ నిర్వాహకుడు ఎవరంటే దమస్కా ఎలియాజరే. అది మనకి ఆదికాండ 15వ అధ్యాయము 2వ భాగంలో ఉన్నది. అక్కడ చెప్తున్నాడు అబ్రహాము యెహోవా తండ్రితో, ప్రభువు యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానం లేని వాడవై పోచున్నానే, దమస్క ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయ్యను కదా అని చెప్తాను. అలాగే ఫరో ఇదిగా మనకు చూసినట్టయితే యోసేపు కూడా ఆ ఐగుప్తు దేశం అంతటికి కూడా గృహ నిర్వాహకుడిగా ఉంటాడు. ఆ పండిన పంట అంతా కూడా డబ్బులు తీసుకుని ధాన్యాలు అప్పగించేవాడు. ఇలాగా అనేక చోట్ల గృహ నిర్వాహకుడు ఉంటూ ఉంటాడు. అతనిలో గృహ నిర్వాహకుడు యొక్క లక్షణాలు ప్రాముఖ్యమైన ఏంటంటే నమ్మకంగా పనిచేయాలి. తను నమ్మకంగా పనిచేయాలి. తర్వాత తన యజమానుడికి దాసుడిగా ఉండాలి. తర్వాత తాను తన యజమానుడు వచ్చేటప్పటికి అకౌంటబిలిటీ ఉండాలి, లెక్క అప్పగించేవాడిగా ఉండాలి. ఈ 3 ఉండాలి. తర్వాత 4వది చెడు అభిప్రాయానికి తాను రాకూడదు, చెడు తలంపులకు రాకూడదు. 5వది తన జీవితంలో నీతిగా వ్యవహరించాలి. ఈ 5 కూడా గృహ నిర్వాహకుడికి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాలన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోక తప్పదు. సహజంగా మనకి ఈ ఆస్తిని ఇచ్చేవాడు కూడా దేవుడే. ఎక్కువగా ధనాన్ని దేవుడు ప్రతి మనిషికి ఇస్తాడు, కానీ దాన్ని సద్వినియోగపరచుకోవడానికి చూస్తూ ఉండాలి. మనము చాలామంది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కావచ్చు, వారందరూ కూడా ఆస్తి విషయంలో దేవుడిచ్చిన ధన్యత అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథంలో రాస్తాడు 5వ అధ్యాయము 19లో ఒక
అమూల్యమైన మాటను తెలియపరుస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19లో చెప్తున్నాడు, మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నట్టుకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసినలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని కొనవలేను. ఇది కేవలము ఈ దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకోలేదు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే సమస్తమును దేవుడు మనకి అనేకమైన దీవెనలు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ స్టీవర్షిప్లో గృహ నిర్వాహకుడిగా నిర్వర్తించవలసిన బాధ్యతలు తాను ఏ విధంగా ఆ గృహ నిర్వాహకత్వం చేయాలనే విషయాన్ని మనకి ఒక 4-3 ఉదాహరణలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 14-15 వచ్చిన భాగంలో చెప్తాడు, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసును పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టుండును. అతను ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయేను. అంటే అప్పగించేసి వెళ్ళిపోయాడు. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటిని వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూములు త్రవ్వి యజమాని సొమ్మును దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత యజమానుడు వచ్చాడు. యజమాని వచ్చిన తర్వాత 5 సంపాదించుకున్న వాడు 21వ వచ్చిన భాగంలో బలా నమ్మకమైన మంచి దోసడాడు అంటున్నాడు. 2వ వాడు కూడా అలాగే బలా మంచి దోసడాని చెప్తున్నాడు 23లో. అయితే చివరి వాడు 24లో తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట పోయేవాడును చల్లని చోట పంట పుచ్చుకున్నవాడని కఠినుడని నేను ఎదురు కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిన ఇదిగో నీది, నీవు తీసుకునేమని చెప్పాను. అక్కడ దేవుడు చెప్తున్నాడు 26లో, సోమరిపైన చెడ్డ దాసుడా, నేను విత్తిన చోట పోయేవాడైనా చల్లని చోట పంట పుచ్చుకునేవాడని మెరుగుదువా? ఎట్లయితే నీవు నా సొమ్ము సావుకారి అంత ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందినే అని చెప్పాడు. ఆ తలాంతును వారి ఎద్దులని తీసివేసి 10 తలాంతులు గల వారికి ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా, నమ్మకత్వం అనేది ఉండాలి. మనలో ఆ నమ్మకత్వము ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మికమైన శక్తితో మనం నింపగలిగిన బిడ్డలుగా మనం ఉంటాం. శివుడు మనం నమ్మకంలో ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలంటే మన జీవితాంతం కూడా ఒక పని, ఒక బాధ్యత అప్పగించేటప్పుడు ఆ బాధ్యతలు లేక ఆ పనిలో నమ్మకంగా ఉండాలి అన్న విషయాన్ని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మరి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ మాట మనం ఏంటంటే, ఎటువంటి నమ్మకం కలిగి మనము జీవితంలో కలిగి ఉండాలన్నది 1వ కొరింథీ పత్రిక 4:2 చెప్తాడు. 4:2 అధ్యాయం 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడే ఉండుట ఆవశ్యము. నమ్మకమైన వాడు ఉండుట ఆవశ్యము. ప్రతివాడు కూడా నమ్మకం కలిగి జీవిస్తూ ఉండాలనే విషయాన్ని మనం చూడాలి. అందుకనే విలువ పెట్టబడిన కొనబడిన మరి దేహము దేవుని మహింపరచాలి, నమ్మకముగా దేహము ఉంచాలి. ఈ శరీరము ఎవరిది, ఈ జీవము ఎవరిది, ఈ ఆత్మ ఎవరిది అంటే దేవునిది. మనం మళ్ళా తిరిగి అప్పగించేటప్పుడు కూడా ఈ 3 కూడా గృహ నిర్వాహకత్వం కలిగిన నీవు ఈ 3 కూడా దేవునికి నమ్మకముగా అప్పగించబడవలసిన వాడవై ఉన్నావు. మినిస్ట్రీలో కూడా నీవు దేవుని పరిచర్యలో కూడా నీవు ఎలాగా గృహ నిర్వాహకుడికై ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పరిచర్యలు 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10లో చెప్తాడు. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10లో చెప్తాడు, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. ఒకరికొకడు ఉపచారమును చేయడి. గృహ నిర్వాహకత్వం ఉన్న పని ఏంటంటే నమ్మకంగా ఉండాలి. నువ్వు అప్పగించిన బాధ్యత, అకౌంటబిలిటీ
మనము లెక్క అప్పజెప్పే వారముగా ఉండాలి. చాలామంది ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని బాధ్యతయుతంగా చేస్తూ ఉండాలి. ఆ చేసే పని దేవునికి మనము నమ్మకముగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎటువంటి నమ్మకం ఉండాలంటే మనకు రాస్తాడు, మన నమ్మకము అకౌంటబిలిటీ మనకు ఉండాలంటే ఎటువంటి నమ్మకము మనము కలిగి ఉండాలి. వాక్యములో చెప్తున్నాడు, మనము ప్రతి విషయంలో కూడా నువ్వు మాట్లాడే మాట కూడా, నువ్వు చేసే పనులు కూడా నీవు దేవునికి విరోధమైన పనులు చేయకూడదు. నీవు ఏం మాట్లాడుతున్నావు? వ్యర్థమైన మాటలు మాట్లాడితే దేవుడు, నీ యజమానుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీలో నమ్మకం పోతుంది. నేను మంచి మాటలు నీకు ఇచ్చాను, మంచి జీవితం జీవించమన్నా నిన్ను, నువ్వు చేస్తున్న పని ఏమిటి? వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు కనుక, నీవు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు కనుక దేవుని దృష్టిలో నీవు పలుకు ప్రతి మాట కూడా దేవునికి నువ్వు లెక్క అప్పగించవలసింది. నేను ఎవరైనా ఒకరిని నేను అన్యాయంగా నేను తిరిగితే, అన్యాయంగా వాడి మీద నేను మాట్లాడితే దేవుడికి మనం లెక్క అప్పగించాలి. అకౌంటబిలిటీ, గృహ నిర్వాహకత్వంలో పనిలో మనకు అకౌంటబిలిటీ ఉండాలి, మనం లెక్క అప్పగించాలి. అందుకని అంటాడు మత్తయి సువార్త 12:36 చెప్తాడు. మత్తయి సువార్త 12:36 అంటాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీవు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, ఏమిట్లే ఏమవుతుందిలే, ఎవరికి లెక్క అప్పగించాలే అని నీవు అనుకోవచ్చు. కానీ ప్రతి వానికి నువ్వు లెక్క అప్పగించక తప్పదు. ఎందుకంటే నీవే మాట మాట్లాడావో, ఫలానా భూలోకములో నీవు ఉన్నప్పుడు నీవు నాకు విరోధముగా నీవు మాట్లాడి ఉన్నావని దేవునికి మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా ఒక అమూల్యమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి మనిషి నాలుకతో కానీ ప్రతి అవయవంతో కానీ చేసినది దేవునికి విరోధమైనది చేస్తే దేవునికి మనము లెక్క అప్పగించవలసిన మన తీర్పులో తప్పక ఆ తీర్పు దేవుడు తీర్చుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది రోమపత్రిక 14వ అధ్యాయము. రోమపత్రిక 14వ అధ్యాయము 11లో చెప్తాడు. రోమపత్రిక 14వ అధ్యాయం 11, 12లో చెప్తాడు, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట, 14వ అధ్యాయం 11 అంటాడు, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడుతున్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. నీ నాలుకతో చేసిన పాపము, మాట వలన, చూపు వలన, క్రియ వలన దేవునికి విరోధమైన పాపం చేస్తే దేవునికి నువ్వు లెక్క అప్పగించవలసిన వాడవై ఉన్నావు. కనుక ఈ ప్రపంచములలో భూ సంబంధమైన వారికి మాత్రమే, ఈ లోకములు, ఈ లోక సంబంధమైన వారికి జ్ఞానము ఉన్నప్పటికీ కూడా వెలుగు సంబంధమైన వారికి ఉన్న జ్ఞానము, ఈ లోక సంబంధమైన వారికి జ్ఞానము చాలా విలువైనది, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ లోకంలో నువ్వు జీవించిన జీవితము, గృహ నిర్వాహకత్వపు పనిలో నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉండవలసిన నీవు నమ్మకం లేకున్నప్పటికీ కూడా దేవునికి విరోధమైన పాపం చేస్తే దేవుడు తప్పక నిన్ను శిక్షించక తప్పదు. అందుకని ఈరోజు మన పాపలో యజమానుడు వచ్చాడు, గృహ నిర్వాహకుడు అడిగాడు, అవును నీ గురించి చాలామంది చెప్పారు, నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు లెక్క అప్పగించు అని ఎప్పుడైతే యజమానుడు అన్నాడో భయపడిపోయాడు. లేకపోతే ఈ గృహ నిర్వాహకత్వం నుంచి నువ్వు పక్క తప్పుకో అని చెప్పినప్పుడు తన మనసులో అనుకున్నాడు. ఈరోజు మన పాఠానికి వెళ్ళినట్టయితే లోకాసువార్త 16:3 అంటాడు, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వం పనిలో నుండి
నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేయను, రవ్వలేను, భిక్షనంత సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలో నుండి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియనని తన యజమాని రుణస్థులు ఒక్కొక్కరి పిలిపించాడు. ఎంత ఆశ్చర్యం చూడండి, తన యుక్తిపరుడు ఎంత యుక్తిపరుడో చూడండి. ఇక్కడ తన యజమాని రుణస్థులు ఒక్కొక్కరి పిలిచి నీవు నా యజమానికి ఎంత ఇచ్చి ఉన్నావు అని మొదట వాడిని అడిగినట్టు చెప్తాడు. వాడు 100 మణుగులు నూనె అని చెప్పగా నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులని రాసుకున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. మరలా తర్వాత అనుకోబడు నీవు ఎంత ఇచ్చి ఉన్నావు అని మరొకరిని అడగగా 100 తూములు గోధుమని చెప్పినప్పుడు వారితో నువ్వు నీ చీటీ తీసుకుని 80 తూములని రాసుకోమని చెప్పిన అన్యాయస్తులని గృహ నిర్వాహకుడు అన్యాయస్తుడు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు 100 తూములు గోధుమలు నాకు 80 తూములకి రాసుకోమన్నారు. అలాగే పూర్వం ఏం చేశారంటే వస్తు రూపేణగా ఇవ్వ తప్పించి డబ్బు రూపేణగా ఇచ్చేవారు కాదు. నీకు నూనె ఇచ్చాను అంటే ఆ నూనె 100 మణుగులు ఇచ్చానంటే ఆ 100 మణుగులు మనం తిరిగి ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వడానికి కుదరదు. వస్తువు రూపంగా పదార్థ రూపంగా ఇచ్చేవాడు పదార్థ రూపంగా ఇవ్వాలి. చూడండి ఎంత తెలివిగలవాడు. అంటే బయట ఇంకా పని దొరకదు, నీకు తగ్గించాను కదా అని వాడి ఇంటి దగ్గర చోటు దొరుకుతుంది. ఆలోచన చేశాడు దేవుని బిడ్డలారా. అతి తెలివి అన్నమాట. అన్యాసిన గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేది వారి యజమానుడు వారిని మెచ్చుకునేది. చాలా మెచ్చుకున్నాడు. వెలుగు సంబంధముల కంటే ఈ లోపు సంబంధము తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సినిమలను మీకు స్నేహితులు సంపాదించుకునేది అంటున్నాడు. అంటే దీని భావం ఏంటంటే యూదుల యొక్క సిద్ధాంతం ఏంటంటే వాళ్ళ యొక్క నమ్మకం ఏమిటంటే ఎవరికైనా ఒక 100 రూపాయలు ఇచ్చామనుకో అది మళ్ళా మనం తను తీసుకోకుండా 100 రూపాయలు దేవుడికి ఇచ్చినట్టు చెప్పుకొని 100 రూపాయలు ఇచ్చిన ఆ వ్యక్తికి పేదవాడికి ఆ ఇచ్చిన వెంటనే మర్చిపోతాడు. అంటే ఆ 100 రూపాయలు దేవుడి దగ్గరికి వెళ్తాయని నమ్మక యూదులకి. ఒక భిక్షగాడి కానీ దిక్కులేని వాడికి దరిద్రులకి మనం ఇచ్చిన సొమ్ముని అది మల్టిప్లై అవుతుంది, దేవుడిలోకి వెళుతుంది, దేవుని రాజ్యంలోకి వెళుతుందని యూదులకి ప్రగాఢమైన విశ్వాసం. కనుక సిరిని సంపాదించుకొని సిరిని వలన స్నేహితులను సంపాదించుకొని నిజమే ధనం ఎక్కడ ఉంటుంది, చీమలు ఎక్కడ ఉంటుంది, బెల్లం ఎక్కడ ఉంటుంది, చీమలు ఎక్కడ ఉంటారు, ధనం ఎక్కడ ఉంటాము, మనుషులు ఎక్కడ ఉంటారు. కనుక ఈ సమయంలో అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనక ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుందని మీతో చెప్పుచున్నాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసినట్లయితే అకౌంటబిలిటీ నువ్వు లెక్క అప్పగించాలి. గృహ నిర్వాహకత్వ పనిలో ఉన్నప్పుడు నువ్వు లెక్క అప్పగించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. కనుక మనం ప్రతి విషయంలో కూడా ఇతరుల ఎదుట మనము స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనము ఉండాలి. మనము లోకంలో జీవించేటప్పుడు నీవు నేను ఎలాగ ఉండాలంటే మన జీవితం ఎప్పుడు కూడా లోకానుసారమైన స్థితిలో మనము జీవిస్తూనే ఉంటాం. కానీ లోకంలో నీవు అడుగుపెట్టిన నీ బ్రతుకు లేక నా బ్రతుకు మన జీవితాలు దేవునికి విధేయత కలిగి ఉండాలి. ఒకసారి ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము ఈ కాలం ఎటువంటిదో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 13లో చెప్తాడు. 13 ఇది చెడు కాలము, ఇది చెడు కాలం కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఈ లోకమును మనం చేయవలసిన పని ఏంటంటే ఇది మంచి కాలం కాదు, ఇది ఎటువంటిదంటే చెడు కాలం. ఏ మంచి మాట చెప్పినా అది చెడుగా అర్థం చేసుకుంటారు. మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకో, అది కాదు ఇది కాదు అంటే వాడు మాట్లాడడం మానేస్తారు. మంచి స్నేహితులకు మనం మంచి మాట చెప్పామనుకో అది ఇష్టం ఉండదు. ఇదే కాలం అంటే చెడు కాలం. ఆమోస్ గ్రంథం 5:13 అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు మీ విడిచి మేలు వెతుకుడి. అలాగూ చేసిన కదా మీరు అనుకున్న చొప్పున దేవుడును సైనికులకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. తోడుగా ఉంటాడు. చెడుని విసర్జించు. గృహ నిర్వాహకుడైన నీవు
అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు వాడు చేసే పని ఏంటంటే చెడు. తన తప్పును తెలుసుకోవడం లేదు కనుక తన యజమాని యొక్క ధనాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు. తాను కొంత తినేశాడు, కొంత దుర్వినియోగపరిచాడు, మరికొంత తనకున్న ఆస్తిలో 100 మణుగుల నూనెను సగం వాడికి ఇచ్చేశాడు. అలాగే గోధుమను కూడా సగం ఇచ్చాడు. అంటే ఏంటంటే యజమానుడు ఆస్తిని ఇంకా ధ్వంసం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. యజమానుడు మన ప్రభు యేసుక్రీస్తు అంటే గృహ నిర్వాహకులు మనం ఏం చేయాలంటే చెడును విసర్జించాలి, మంచిని చేపట్టాలి. ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఊరకుండవలసింది. ఏంటంటే బుద్ధిమంతుడు ఊరకుండవలసింది. ఈరోజు మనకు ఉన్నది ఈ పాఠం స్వార్థ పాఠ్యభాగం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గృహ నిర్వాహకుడైన నేను ప్రభు వచ్చేటంత వరకు నిందారహితుడిగా మనం ఉండాలి. ఈ దేహము విలువ పెట్టి కొనుక్కున్నాడు, రక్తములు కార్చి ఈ దేహము విలువ. కానీ ఈ శరీరము, జీవము, ఆత్మ ఎవరిది? దేవుడిది. దేవుడిదైనంత మాత్రాన్ని దేవుడిని మనము తన యొక్క వాటిని మనము ఎప్పుడు కూడా విస్మరించకుండా ఆ శరీరము, జీవము, ఆత్మ దేవుడు వచ్చేటప్పుడు అనగా రెండవ రాకడ వచ్చేటప్పుడు ఈ 3 అప్పగించాలంట. ఏ 3? శరీరము, జీవము, ఆత్మ, ఈ 3 దేవుడికి అప్పగించాలంట. ఎప్పుడు? దేవుని యొక్క రాకడ వచ్చాడు. అంటే ఈ శరీరం మీద నింద మోపకూడదు, ఈ జీవము ఇష్టం వచ్చినట్టు చంపుకోకూడదు, ఈ ఆత్మ ఆర్పుకోకూడదు. ఈ 3 కూడా ప్రభు రాకడ వచ్చినప్పుడు ఏ నింద రాకుండా ఉంచుకుని నాకు విధేయత కలిగి ఉండండి చెప్తున్నాడు. ఎక్కడ, ఎప్పుడు? మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 23లో చెప్తున్నాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడుబడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన కనుక అలాగును మన తండ్రి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఆయన వెళ్ళేటప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను